ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం ఫిలెమోనుకు రాసిన పత్రికను ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, ఫిలెమోను అనే ఒక వ్యక్తికి పౌలు గారు రాసిన ఒక లేఖ. వ్యక్తిగతంగా ఒక అంశం కోసం పౌలు గారు రాశారు. పౌలు గారు కూడా ఊహించలేదేమో ఈ పత్రిక బైబిల్ గ్రంథంలో ఒక భాగం అవుతుందని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖను బైబిల్ గ్రంథంలో ఒక భాగంగా మార్చాడు. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క లేఖ ఉండేలాగా చేశారు దేవాది దేవుడు. ప్రియ విశ్వాసులారా, ఫిలెమోను అనే ఒక వ్యక్తి కొలస్సీ ప్రాంతంలో ఒక వ్యాపారవేత్త. కాస్తంత ఆస్తిపరుడే. అతని ఇంట ఒక సంఘం కూడా ఉంది, గృహ సంఘం. అలాంటి ఒక సంఘాన్ని నడుపుతూనే దేవుని యందలి భయభక్తులు కలిగి వ్యాపారం చేసుకుంటున్న ఒక భూములు కూడా కలిగిన ఒక భూస్వామి అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి వ్యక్తి క్రిందన కొందరు బానిసలున్నారు. రోమా ప్రభుత్వం ప్రకారం బానిసలు ఆ కాలంలో చాలామంది ఉన్నారు. బానిస యజమాని చేతి క్రిందన ఉంటాడు దాసుడు. యజమానుడు ఏది చెప్తే అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇందులో మార్పేమీ ఉండదు. అలాగా బానిసత్వాన్ని భరించలేని ఒక వ్యక్తి ఒనేసిము. ఈ ఒనేసిము అనే వ్యక్తి తన యజమానుడైన ఫిలెమోను దగ్గర బానిసగా ఉండటానికి ఇష్టపడలేదు. ఆ కాలంలో బానిసలుగా అనేకులు ఎలాగుండేవారో, ఉన్న బానిసల్లో కొందరు తప్పించుకొని పారిపోయే ఆలోచనలు కలిగి ఉండేవారు. ఎందుకంటే ఇక యజమానుడు జీవితకాలం విడుదలుండదు. ఇతని చేతి క్రిందన చెప్పిన పనంతా చేయాలి. చేయను అనటానికుండదు అనే యొక్క హృదయం ఎప్పుడైతే వాళ్ళకి కలుగుతుందో, కొందరు పారిపోయే ప్రయత్నాలు చేసేవారు. కొందరు అలాగే పారిపోతారు. పారిపోయి యజమానుడికి దొరకనంత దూరం వెళ్ళిపోతారు. అలాంటి వాడే ఒనేసిము అనే ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఈ కొలస్సీ ప్రాంతంలో ఉన్న ఫిలెమోను ఇంటి నుండి తప్పించుకొని రోమ్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. రోమ్‌లో అతడు ఇంక నేను చాలా చక్కగా ఉండవచ్చు అనుకున్నాడు గానీ, అసలు సమస్య ఎదురైంది. ఎందుకంటే యజమానుడు పని చేయించుకుంటున్నాడు. పని చేయించుకున్న తర్వాత ఏ పూటకు ఆ పూట ఆహారాన్ని అందిస్తున్నాడు. కావలసిన వస్త్రాలను ఏర్పాటు చేస్తున్నాడు. యజమాని ఇంట ఇతనికి కాస్తంత తలవాల్చుకోవడానికి స్థలం ఉంది. కానీ ఇప్పుడు తను పారిపోయాడు. తనకి ఇవేవీ లేవు. అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో తను అలాగు నడుచుకుంటూ వెళుతూ ఒకాయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అతను బోధిస్తూ ఉన్న ఆ ప్రసంగం వినటానికి అందరిని నెట్టుకుంటూ అలా ముందుకెళ్ళిపోయి అక్కడే ఉండి అలాగే ఆయన చెప్పే మాటలన్నీ వింటున్నాడు ఒనేసిము. ఎందుకు వాక్యం ప్రసంగించేది ఎవరనుకున్నారు? పౌలు గారు. పౌలు గారు రోము ప్రాంతంలో నిర్బంధంలో ఉన్నారు. రోమా సైనికుల యొక్క నిర్బంధంలో ఉన్నారు. చెరసాల్లో ఉన్నారు. సంకెళ్ళ చేత బంధించబడిన వాడై అలాగూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంటే, అలాంటి సందర్భంలో ఒనేసిము వెళ్ళి అక్కడ వింటూ పౌలు గారిని చూసినప్పుడు, నేను బానిసను, స్వతంత్రం కోసం పరిగెత్తాను. ఇతడు స్వతంత్రుడిలాగా ఉన్నాడు. కానీ సంకెళ్ళ చేత చిక్కబడిన బానిసలాగా ఉన్నాడేంటి? ఇలాంటి ఆలోచనలు తన మనసులో మెదిలాయి. ఇక జాగు చేయకుండా, ఆలస్యమేమీ లేకుండా, అలాగే మొత్తంగా పౌలు గారు ప్రసంగిస్తున్న మాటలన్నీ విన్నాడు. విని అందరూ వెళ్ళిపోయారు. ఇతను అక్కడే ఆగిపోయాడు. పౌలు గారు కలుసుకున్నాడు. పౌలు గారు అడిగారు, "నైనా నువ్వెక్కడ వాడివి? ఏంటి?" అని అడిగితే, "నేను ఒక ప్రాంతం నుండి ఇలాగు వచ్చేసాను" అన్న వివరాలు తెలియచేశాడు. ఇక పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియచేశారు. "ఇదిగో ఒనేసిము విను. దేవాది దేవుడు సర్వశక్తివంతుడు. నేను ప్రకటిస్తున్న దేవుని పేరు యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచాడు. ఈయన్ని నమ్ము రక్షించబడతావు." ఇలాంటి విషయాలన్నీ పౌలు గారి ద్వారా విన్నాడు. వినటమే కాదు, వినుట వలన విశ్వాసం కలిగింది. విశ్వసించాడు. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాడు. ఇప్పుడు పౌలు గారికి నమ్మకస్తుడైన ఒక సహకారిగా, మంచి ప్రియమైన వ్యక్తిగా మారిపోయాడు ఒనేసిము. జీవితాన్ని మార్చుకున్నాడు. పద్ధతులు మారిపోయాయి. క్రీస్తు శకం 60
61, 62 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క పత్రికను వ్రాయటం జరిగింది. ఇప్పుడు ఒనీసిము మారాడు కదా! మారిన వ్యక్తిని తన దగ్గరే ఉంచేసుకుందామా అంటే, రోమా ప్రభుత్వ చట్టం ప్రకారం ఇతడు ఫిలెమోను అనే వ్యక్తికి బానిస కదా! కొలస్సీ ప్రాంతంలో ఉన్న ఫిలెమోనుకు ఇతడు బానిస కదా! సరే, ఇంతకు ఫిలెమోను గురించి కూడా పౌలు గారికి తెలుసు. ఫిలెమోను పౌలు గారు ఎఫెసులో సువార్త పరిచర్య చేస్తూ ఇంచుమించు 2 సంవత్సరాలు తురన్ను అనే ఒక వ్యక్తి యొక్క పాఠశాలలో సేవ పరిచర్య కొనసాగించిన ఆ దినాలలో ఫిలెమోను కూడా తన వ్యాపార లావాదేవీల కోసం ఎఫెసుకు వెళ్ళడమే కాదు, అక్కడ పౌలు గారి సువార్త విని రక్షించబడిన వ్యక్తి. తాను రక్షించబడి కొలస్సీకి వెళ్లి, కొలస్సీ ప్రాంతంలో ఆయా వ్యక్తులకు సువార్త చెప్పడం, తద్వారా ఈ ఫిలెమోను అలాగే ఎపఫ్రా అనే మరికొందరు వ్యక్తులు కూడా కలిసి సువార్త చెప్పడం, అక్కడ కొందరు సంఘంగా ఏర్పడడం జరిగింది. ఫిలెమోను ఏంటే ఆ సంఘం కూడుకుంటూ ఉండేది. పౌలు గారు ఎప్పుడు అంతకుముందు వరకు కొలస్సీకి వెళ్ళలేదు. వెళ్ళకుండానే కొలస్సీ వారికి ఒక పత్రిక రాసి పంపారు. ఇప్పుడు కొలస్సీ ప్రాంతానికి సంబంధించిన ఫిలెమోను. ఈ ఫిలెమోను ఎఫెసులో పౌలు గారికి పరిచయమయ్యాడు. ఒనేసిము మాటల ద్వారా యజమానుని గురించి తెలియచేసినప్పుడు ఇతను అతను ఒకరేనా అని పౌలు గారు తెలుసుకున్నారు. ఇద్దరు ఒకరే. ఒనేసిము యొక్క యజమాని, పౌలు గారు ఎరిగి ఉన్న ఫిలెమోను ఇద్దరు ఒకరే. కాబట్టి ఈ ఫిలెమోను దేవుని వాక్యం విని రక్షించబడ్డాడు. ఆధ్యాత్మికంగా అతను నాకెంతో అతనికి నేనెంతో సహాయం చేశాను. అతనికి నేనే దేవుని మాటలు అందించాను. తద్వారా ఆధ్యాత్మిక బ్రతుకు అతనికి నిలవడింది. దేవుని కృపచేత అతడు రక్షించబడ్డాడంటే, ఆ ఫిలెమోనుకి వాక్యోపదేశం చేసింది నేనే. "నైనా ఒనేసిము, నీవు ఆయన దగ్గరికి వెళతావా?" అంటే, "వెళ్తానండి. నేను ఆయన దగ్గర ఇక ఉంటాను. నమ్మకంగా పని చేసుకుంటానని" ఒనేసిము చెప్పాడు. ఎప్పుడైతే ఒనేసిము ఈ నిర్ధారణకొచ్చి ఇక ఫిలెమోను దగ్గరే ఉండగోరాడో, ఇప్పుడు ఒక కాగితం తీసుకొని పౌలు గారు లేఖ రాయటం మొదలుపెట్టారు. ఆ లేఖే ఈ ఫిలెమోను పత్రిక. ఈ పత్రిక ఒనేసిము చేతికిచ్చి, "నాయనా ఒనేసిము, నీవు దీన్ని తీసుకొని వెళ్ళు. దీన్ని నీవు తీసుకొని వెళ్లి ఫిలెమోనుకివ్వు. ఫిలెమోను దీన్ని చదివినప్పుడు నిన్ను అతడు స్వీకరిస్తాడు" అని చెప్పి ఈ పత్రిక రాసి ఇచ్చి పంపించారు పౌలు గారు. అదే ఫిలెమోను పత్రిక. చూసారా? ఇతడు బానిస, పారిపోయి వచ్చాడు ఒనేసిము. పారిపోయి వచ్చిన ఒనేసిమును మరలా నీ ఇంట చేర్చుకో అని చెప్పడానికి వ్రాసిన ఈ లేఖ ఒక వ్యక్తిగతమైన లేఖ. పరిశుద్ధాత్మ దేవుడు మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటామని ఈ పత్రికను బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయించారు. ప్రియ విశ్వాసులారా, ఫిలెమోను పత్రిక మొదటి అధ్యాయం ఉన్నది ఒకటే అధ్యాయం, 25 వచనాలుంటాయి. శ్రద్ధగా వినండి. పౌలు గారు వ్రాస్తున్నారు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జతపనివాడైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అఫియాకును, తోడి యోధుడైన అర్కిప్పుకును నీ ఇంటనున్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది. పౌలుని నేను రాస్తున్నాను. క్రీస్తు యేసు ఖైదీని. అంటే పౌలు గారు అంటున్నాడు, నేనిప్పుడు ఖైదీగా ఉన్నాను. ఈ ఖైదీగా చెరసాలలో ఉండే 4 పత్రికలు రాశారు. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, అలాగే ఈ యొక్క ఫిలెమోను పత్రిక. ఈ 4 పత్రికల్ని చెరపత్రికలని పిలుస్తాము. చెరసాలలో ఉండి రాశారు పౌలు గారు. నేను క్రీస్తు యేసు కోసం ఖైదీనయ్యాను. నా పేరు పౌలు. సహోదరుడైన తిమోతి నాతో కూడా ఉన్నాడు. తిమోతి, నేను, మా జత పనివాడు ప్రియుడైన ఫిలెమోను నీకును, సహోదరి అయిన అఫియ ఫిలెమోను భార్య. మీ ఇద్దరికీ, అలాగే తోడి యోధుడైన అర్కిప్పుకు నీ ఇంటనున్న సంఘస్థులందరికి కూడా మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మూడో వచనం. మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు, సమాధానమును మీకు కలుగును గాక. పౌలు ఈ విధంగానే ప్రతి పత్రికలను ఆశీర్వదిస్తారు. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృప, సమాధానం. క్రీస్తు యేసు ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించి, మనందరి కోసం ప్రాణత్యాగం చేశాడు. ఎందుకు అంటే ప్రేమించాడు. ఇది కృపతో చేశాడు. ఈ కృప మనల్ని రక్షిస్తుంది. కృప మనల్ని యోగ్యులుగా మారుస్తుంది. యేసుక్రీస్తుకి ఇష్టమైన పిల్లలుగా మనల్ని మారుస్తుంది. దేవునికి నచ్చేలాగా మనల్ని రూపుదిద్దుతుంది. దేవునికి మనం ఇష్టలుగా మారామంటే అది కృప వల్లనే.
కృప ద్వారానే రక్షించబడ్డాము. రక్షించబడిన మనం తండ్రితో సమాధానపరచబడ్డాము. సమాధాన స్థితిలోనికి మనం వచ్చాము. మునుపు దేవుడిని దగ్గరగా చూడలేము. మాట్లాడే స్థితిలో లేము. ఈవేళ తండ్రి అని పిలవగలుగుతున్నాము. మన మనసులో ఉన్నదంతా చెప్పుకోగలుగుతున్నాము. మేలులు పొందుకోగలుగుతున్నాము. పాదాలు పట్టుకొని అర్జించగలుగుతున్నాము. దేవుని ద్వారా సహాయం పొందుకోగలుగుతున్నామంటే దేవుని కృప, క్రీస్తు సమాధానం. క్రీస్తు ద్వారా మనం తండ్రితో సమాధాన పరచబడ్డాము. అందుకే ఈ కృప, సమాధానం మీకు ఎప్పుడు తోడుగా ఉండాలి. మీకు అందరికీ లభ్యమవ్వాలని పౌలు ప్రతి లేఖలోనూ ఈ ఆశీర్వచనాన్ని పేర్కొంటారు. 4 వచనం నుంచి. నీ ప్రేమను గూర్చియు, ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని, నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగు అనునది కార్యకారి కావలియనని వేడుకొనుచున్నాను. ఫిలెమోను, నేను నిన్ను గురించి విన్నాను. నీ ప్రేమను గురించి విన్నాను. ప్రభువైన యేసు ఎడల నువ్వెలాంటి ప్రేమ కలిగి ఉన్నావో, అలాగే సమస్త పరిశుద్ధులకి ఎలాగు నీవు ఆదరణ కలిగిస్తున్నావు. పరిశుద్ధులందరూ అంటే ఈ కొలస్సి ప్రాంతం గుండా సేవకులు ప్రయాణం చేసినప్పుడు ఫిలెమోను వారికి ఆతిథ్యం ఇస్తాడు. వాళ్ళ ఉపదేశం చేసినప్పుడు వాటిని విశ్వాసంతో స్వీకరిస్తాడు. వారిని చక్కగా గౌరవిస్తాడు పరిశుద్ధులందరినీ. అలాంటి మంచి లక్షణాలు నీలో ఉన్నాయని నేను విన్నాను. విని చాలా సంతోషించి నా ప్రార్థనందు నీ నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాను. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాదు నీవు కలిగి ఉన్న ప్రతి వరంలో శ్రేష్టమైన ఆ వరాలను నీవింకా అనుభవపూర్వకంగా తెలుసుకొని, అవన్నీ నీ ద్వారా కార్యసాధకం కావాలని నేను నిన్ను గురించి దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అంటే ఫిలెమోన్‌లో మంచి లక్షణాలున్నాయి. ఉన్నవి అభివృద్ధి చెందాలి. అలాగే కృపావరాలు కూడా తన ద్వారా సంఘంలో జరగాలి. అవన్నీ ఆశీర్వాదకరంగా మారాలని ఫిలెమోను కోసం పౌలు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. 7వ వచనం సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగెను. ఫిలెమోను, నిన్ను గురించి నేను చెప్పాలంటే పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందాయని. అంటే ఇటు సంఘస్థులకైనా, అలాగే ముందే చెప్పాను కదా! వచ్చే సేవకులనైనా చక్కగా చూసుకుంటాడు. ఏ కొరత రానివ్వడు. అంతా మంచి ఏర్పాట్లు చేస్తాడు. ఈయన ద్వారా వాళ్ళకు ఇతరులకు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆదరణ కలుగుతూ వచ్చింది. అందరిని ప్రేమిస్తాడు. మంచి ప్రేమ ఉన్న వ్యక్తి, ఆదరించే స్వభావం ఉన్న వ్యక్తి, విశ్వాసం గల వ్యక్తి ఫిలెమోను. అందుకే నిన్ను చూసి నీ గురించి విన్నప్పుడు నాకు కూడా విశేషమైన ఆనందం, ఆదరణ కలుగుతున్నాయి అంటూ చెప్తున్నారు. 8వ వచనం. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు యేసునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఫిలెమోను, నువ్వు మంచివాడవు. అన్ని విధాలా నువ్వు అభివృద్ధి చెందుతున్నావు. నీలో మంచి లక్షణాలున్నాయని విన్నాను. ఆనందిస్తున్నాను. ఆదరణ పొందుతున్నాను. అయితే నాకు యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించాలని నేను కోరుకున్నాను. మంచి విషయాన్ని గురించి ఆజ్ఞాపించగోరాను. నిన్ను ఆజ్ఞాపించే ధైర్యం నాకుంది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా నీవు సువార్త విని రక్షించబడ్డావు కదా! నీకు మంచి మాటలు తెలియచేసి ఆత్మీయంగా నిన్ను బలంగా నడిపించింది నేనే కదా! ఇలాగు నిన్ను నడిపించిన నేనే. నాకు మంచి ధైర్యముంది. నిన్ను గురించి ఆజ్ఞాపించడానికి. అయినా ఇప్పుడు వయసులో పెద్దవాడిని, వృద్ధుడిను. అలాగే చెరసాల్లో ఉన్న పౌలు అనే నేను నిన్ను ఆజ్ఞాపించడం కన్నా ప్రేమగా బ్రతిమాలుకోవడం మంచిదని భావిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, చూసారా పౌలు యొక్క స్వభావం. ఆజ్ఞాపించే అధికారం ఉంది. సులైమాను కూడా లోబడతాడు. ఖండితంగా ఆజ్ఞాపించినా వింటాడు. అయినప్పటికీ అంటున్నాడు, నేను నిన్ను ఆజ్ఞాపించడం కాదు గానీ, ప్రేమగా ఒక విషయాన్ని
మనవి చేసుకోవాలని అనుకుంటున్నానయ్యా" అంటూ ఎంత ప్రేమగా రాస్తున్నాడో చూడండి. "నా బంధకాల్లో నేను కనిన నా కుమారుడు. నేను బంధకంలో ఉండగా సువార్త బోధిస్తూ ఉండగా, ఆ సువార్తకు స్పందించి నాకు ఒక బిడ్డగా మారిన ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను." ఏం వేడుకోబోతున్నాను అంటే 11 వచనం. "అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును, నాకును ప్రయోజనకరమైన వాడాయెను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తం నా యొద్ద అతన్ని ఉంచుకొనవలెనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమియు చేయుటకు నాకిష్టం లేదు. అతడు ఇక మీదట దాసుడిగా ఉండక దాసుడి కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. సోదరుడా ఫిలెమోను, నేను చెప్తా విను. నేను నిన్ను ఆజ్ఞాపించాలనుకున్నాను. అంత అధికారం కూడా ఉంది. అయినా ప్రేమతో బ్రతిమాలుతున్నాను. నీతో ప్రేమతో నేను చెప్పే విషయం ఏంటంటే, నేను బంధకాల్లో ఉన్నప్పుడు ఓనేసిము అనే ఒక కుర్రాడిని నేను కనుగొన్నాను. అతడు సువార్త విన్నాడు. వినటమే కాదు, అతడు రక్షించబడ్డాడు. రక్షించబడిన అతగాడు నాకు ప్రియమైన కుమారుడిగా మారాడు. ఇప్పుడు నేను అతని వివరాలన్నీ తెలుసుకుంటే అతడు నీకు బానిసగా ఉండే వ్యక్తని, నీ ఇంట దాసుడని నాకు తెలిసింది. అయితే నీ సమ్మతి లేకుండా అతన్ని నా దగ్గర పరిచర్య చేసుకోవడానికి నేను అతన్ని నా దగ్గరే ఉంచాలి అని ఆలోచన చేయలేదు. వాస్తవానికి పౌలు గారికి ఒక మనిషి సహాయం ఉంటే ఎంతో మంచిదని ఉద్దేశం. అయితే అది బలవంతంగా నీకు తెలియకుండా నువ్వెలాగో నీ ఇంటిని ఎలాగో వదిలేసాడులే, నువ్వెలాగో చూడట్లేదులే అని అతన్ని నా దగ్గర ఉంచుకోవడం కన్నా, అతన్ని నీ దగ్గరికి పంపడం మంచిదనిపించి, ఇదిగో నేను అతన్ని నీ దగ్గరికి పంపుతున్నాను. అతని పేరు ఒనేసిము. ఒనేసిము అంటే ప్రయోజకుడు అని అర్థం. ప్రయోజకుడే కానీ ముందు ప్రయోజకుడిగా లేడు. నిష్ప్రయోజనంగా ఉన్నాడు. ఇప్పుడు అతడు మారాడు. సువార్త విన్నాడు. ప్రియ విశ్వాసులారా, నిజమే. సువార్త విన్న ప్రతి వారిలో మార్పు రావాలి. వస్తేనే అది నిజమైన మార్పు, మారు మనస్సు, రక్షణ. మార్పు లేనిదే రక్షణ అని పిలవటానికి వీల్లేదు. కొందరుంటారు, బాప్తిస్మం పొందిన క్రియల్లో ఏ మార్పు రాదు. కానీ వారు సంవత్సరాలు గడిచిపోతున్నాయని వారు బాప్తిస్మం పొందిన తేదీని గుర్తుపెట్టుకొని, మేము నేటికి సంవత్సరం అయింది, నేటికి 10 సంవత్సరాలయిందని చెప్పుకుంటారు. ప్రియ విశ్వాసులారా, క్రియల్లో మార్పు రానంత మాత్రాన నీవు పొందింది రక్షణ అనిపించుకోదు. నీవు నిజంగా మారినప్పుడు, నీ హృదయం మారినప్పుడు, నీవు దేవునిలో స్థిరమైన మనసుతో, నూతన తీర్మానంతో ముందుకు సాగినప్పుడే నీవు నిజంగా రక్షించబడిన వాడవు అవుతావు అని గుర్తించు. ఈ ఒనేసిము మారాడంటానికి గుర్తు అతని క్రియలు మారిపోయాయి. మనసు మారిపోయింది. పద్ధతులు మారిపోయాయి. ఎక్కడి నుండైతే పారిపోయాడో, ఏ స్థితిలో ఉండడానికి ఇష్టపడలేదో, ఇప్పుడు ఆ స్థితిలోనే ఉండి నమ్మకంగా పని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మార్పు వచ్చింది. అందుకే అతన్ని నీ దగ్గరికి పంపుతున్నాను. మునుపు అతడు ఎవరికీ ప్రయోజనంగా లేడు. కానీ ఇప్పుడు నాకు ప్రయోజనకరంగా ఉన్నాడు. అవ్వుకి ప్రయోజనకరంగా ఉన్నాడు. మరి విశేషంగా నీకు కూడా ప్రయోజనంగా ఉంటాడు. అందుకే ఇలా మారి నీతో ఎల్లకాలం ఉండటం కోసమేనేమో కొంతకాలం అతడు నీకు దూరంగా వెళ్ళిపోయాడు అంటూ ఒనేసిమును గురించి రాస్తూ 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొన్నట్లు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. ప్రియ విశ్వాసులారా, చూడండి, ఇప్పుడు పౌలు మధ్యవర్తిగా మారిపోతున్నాడు. ఒనేసిము పక్షాన అడుగుతున్నాడు, నైనా ఫిలెమోను, వినయ్య, ఇదిగో ఇప్పుడు అతడు మారిపోయాడు. నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచితే, నా మీద నీకు గౌరవం ఉంటే అతన్ని స్వీకరించు. ఇక మీదట అతడు దాసుడుగా కాదు, ప్రియ సోదరుడిగా ఉంటాడు. చూసారా? ఎప్పుడు రోమా చట్టం ప్రకారం ఏ బానిస, ఏ యజమానుడు కలిసి ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే దాసుడికి, యజమానుడికి పడదు. అలాంటి స్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, క్రీస్తు యేసునందున్న ప్రేమ ఇద్దరిని సహోదరులుగా మార్చేసింది. అదే మన క్రీస్తులో ఉన్న ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైన లక్షణం, ఔన్నత్యం అని చెప్పవచ్చు. చెప్పడానికి సందేహమేమీ లేదు. ప్రియ విశ్వాసులారా,
పౌలంటారు, "ఇదిగో అతడేదన్నా నీకు నష్టం కలిగించున్నా, ఏమన్నా నీకు రుణమున్నా దాన్ని నేను చూసుకుంటా. నేనే తీరుస్తా." 19వ వచనంలో అంటాడు, "పౌలును నేను నా స్వహస్తంతో ఈ మాట వ్రాస్తున్నాను. అది నేనే తీరుస్తాను. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా?" ఇంకా అంటారు పౌలు గారు, "నేనే తీరుస్తానయ్యా. స్వహస్తంతో రాస్తున్నాను. నేను ఖచ్చితంగా నేనే తీరుస్తా." ప్రియ విశ్వాసులారా చూడండి, ఒక దాసుడిని యజమానుడు అంగీకరించడం కోసం మధ్యవర్తిగా పౌలు ఈ లేఖను రాస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, తండ్రికి మనందరం దూరమైపోయాము. ఆదాము, హవ్వ పాపం చేశారు. ఆజ్ఞను అతిక్రమించి అవిధేయులయ్యారు. అవిధేయులయ్యుట ద్వారా దేవునికి దూరస్తులైపోయారు. దూరస్తులైపోయిన ప్రతి వారిని మరలా తండ్రితో చేర్చడం కోసం ఒనేసిము ఎలాగైతే పారిపోయాడో, అలాగే మనం కూడా పాపంలో ఉండగా దేవునికి దూరంగా పారిపోవలసి వచ్చింది. లోకంలో దూరంగా ఉన్నాము. ఆదాము, హవ్వ ఎప్పుడైతే పాపం చేశారో ఆనాడు దేవుని ఎదుటకు వెళ్ళలేని స్థితిలో ఉండి, "అయ్యా! మేము నీ ఎదుటకు రాలేము" అన్నారు కదా! మనం కూడా అలాగే దేవునికి దూరమస్తులంగా ఉన్నాం. ఎలాగైతే ఒనీసెము పారిపోయి ముఖం చెల్లక యజమానుడి దగ్గరికి తిరిగి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు పౌలు సిఫార్సు లేఖ వ్రాసి ఇచ్చి పంపించి, "నదిగో నా ముఖం చూసి ఇతడిని మరలా స్వీకరించు. ఇతడు మారాడు. అందుకు నేనే హామీ" అని చెప్తున్నాడే. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నా పక్షంగా తాను మరణించి మన పాపాల కోసం వెల చెల్లించి అమూల్యమైన రక్తాన్ని చిందించి మనందరి పాపాన్ని, పాపం యొక్క శిక్షను, దోషాన్నంతటిని కొట్టివేశాడు. తండ్రితో సమాధానపరిచాడు. ప్రియ విశ్వాసులారా, మునుపు మనం కూడా నిష్ప్రయోజకులమే. కానీ ఇప్పుడు ప్రయోజకరముగా ఉండాలి. దేవునికి మనం ఉపయోగపడాలి. దేవుని యొక్క ఉన్నతమైన పని మన ద్వారా జరగటానికి మనం సాధనంగా వాడబడాలి. దేవుని చేతిలో పాత్రలుగా వినియోగించబడాలి. దేవునికి ప్రియమైన పత్రికలుగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రచురం చేసే సత్యవాక్యాన్ని చేతపట్టుకున్న జ్యోతుల్లాగా మనం ఈ లోకమందు కానరావాలి. ఒనేసిము పక్షంగా పౌలు విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరి కోసం ప్రభువైన క్రీస్తు ఎంతో త్యాగం చేశాడు. ప్రియ విశ్వాసులారా, ఈ పాఠం మనం నేర్చుకోవడం కోసమే ఈ చిన్ని లేఖను దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో మనందరి కోసం ఈ పాఠం నేర్చుకోవడం కోసమే ఉంచాడు. ఒనేసిము మారాడు. ఇప్పుడు యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. వెళుతూ ఉండగా పౌలు గారు ఈ లేఖ అందిస్తూ ఉన్నారు. రుణముంటే నేనే చెల్లిస్తాను. అయితే ఒక విషయం గుర్తుంచుకో. నీవే ఆత్మ విషయంలో నాకే రుణపడున్నావు. ఆ విషయం నేను నీతో క్రొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. వాస్తవమే. ఒనేసిము పౌలుకి రుణస్థుడే. కారణం ఏంటంటే ఫిలెమోను పౌలుకి రుణస్థుడే. కారణం ఏంటంటే ఫిలెమోను పౌలు గారి సువార్త ద్వారా రక్షించబడ్డాడు. ఇప్పుడు నమ్మకస్తుడిగా కొలస్సీలో పరిచర్య చేసుకుంటున్నాడు. అందుకే ఆత్మ విషయంలో నీవే నాకు రుణస్థుడివి. అయితే ఒనేసిము విషయంలో ఏదన్నా రుణముంటే నేను చెల్లిస్తాను అంటూ పౌలు గారు మాట్లాడుతున్నారు. 20వ వచనం. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగచేయి. ఏం చెప్తున్నారో చూడండి. సహోదరుడా, క్రీస్తునందు నాకు ఆనందం కలగాలంటే, నేను ఈ విషయంలో ఆనందించాలంటే, నాకు నా హృదయానికి నెమ్మది కలగాలంటే, ఈ ఒనేసిముని నా మాట విని చేర్చుకో. నీ దగ్గరుండనివ్వు అంటూ పౌలు గారు ఫిలెమోన్‌ని అడుగుతున్నారు. 21వ వచనం. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని ఎరిగి, నా మాట విందువని నమ్మి నీకు రాస్తున్నా. చూసారా? పౌలు గారు చెప్తున్నారు. ఫిలెమోను, నేను చెప్పిన దానికన్నా నువ్వు ఎక్కువే చేస్తావని నాకు తెలుసు. నువ్వు నా మాట ఖచ్చితంగా వింటావనే నమ్మకంతో రాస్తున్నా. నాకు నీ మీద నమ్మకం లేకపోతే ఈ లేఖ రాసేవాడిని కాదు. నీ గురించి నేను నమ్మాను. నీవు ఒనేసిముని స్వీకరిస్తావని ఆశిస్తున్నానంటూ ఫిలెమోనుతో మాట్లాడుతున్నారు. 22వ వచనం. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడుదునని నిరీక్షించుచున్నాను. గనుక నా నిమిత్తం బస సిద్ధం చెయ్యి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనాలు చెప్తున్నారు. ఫిలెమోను, నాతో కూడా కొందరున్నారు. ఖైదీలుగా ఉన్న ఎపఫ్రా, అలాగే జత పనివాడైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా కూడా నీకు వందనాలు చెప్తున్నారు. నీవు ప్రార్థన చెయ్యి. నేను నీకు అనుగ్రహించబడేటట్లుగా ప్రార్థన చెయ్యి. అంటే నేను నీ దగ్గరకు రావాలని, వస్తానని ఆశిస్తున్నాను.
నేనలాగ వచ్చి నిన్ను కలుసుకోవాలని నీవు కూడా ప్రార్థన చెయ్యి. బస సిద్ధం చెయ్యి" అంటున్నాడు పౌలు. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు అంతకుముందయితే కొలస్సు ప్రాంతానికి వెళ్ళి, కొలస్సీ సంఘాన్ని, ఈ ఫిలెమోన్‌ని ఎవరిని కలుసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ రోమా నిర్బంధం నుంచి విడుదలయ్యారో, విడుదలైన తర్వాత నిజంగానే కొలస్సీకి వెళ్ళి, ఫిలెమోను ఇంటికి వెళ్ళి, ఆ సంఘాన్ని దర్శించారని, అలాగే ఒనేసిముని ఫిలెమోను స్వీకరించడమే కాదు, ఒనేసిము ఆ ప్రాంతంలో, ఆ సంఘంలో అధ్యక్షుడిగా కూడా ఉండి సువార్త పరిచర్య చేసి, క్రీస్తు పరిచర్యలో హతసాక్షి అయ్యాడని కూడా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. చూసారా? పౌలు గారు వ్రాసిన లేఖ ఫిలెమోనును, ఒనేసిము అనే తన దాసుడిని తిరిగి స్వీకరించడానికి ఉపయోగపడింది. అంతేకాదు స్వీకరించబడిన ఆ దాసుడు గొప్ప సువార్థికుడయ్యాడు. సువార్త పనిలో ప్రాణత్యాగం అంటే దేవుని కోసం హత్య గావించబడ్డాడు. హతసాక్షి అయ్యాడు. అంతగా పరిచర్య చేశాడంటే ఎంత మార్పు ఒనేసిములో వచ్చిందో మనం ఒకసారి గమనించవచ్చు. అంత మార్పు వచ్చింది కాబట్టే పౌలు గారు స్వీకరించమని లేఖ రాశారు. ప్రియ విశ్వాసులారా, మనలో కూడా అంత మార్పు పరిశుద్ధాత్మ దేవుడు చూస్తే మనల్ని క్రీస్తు రాజ్యానికి హక్కుదారులుగా ఉండటానికి మనల్ని కూడా ఆయన ముద్రిస్తాడు. మనం ముద్రించబడిన వారమైతే ఆయన రాజ్యంలో యుగయుగాలు ఉంటాము. వింటున్న విశ్వాసులారా, మీరు కూడా మునుపు దూరస్తులమే, మునుపు నిష్ప్రయోజకులమే. కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్మాం కదా! నమ్మిన తర్వాత నిజమైన మార్పు రావాలి. మార్పు వచ్చిన వారే నిజమైన దేవుని పిల్లలవుతారు. నీవు మారావా? నీ తోటివారిని ప్రేమతో స్వీకరిస్తున్నావా? ఎవరైనా నీ ఎడల తప్పిదం చేసి ఉంటే, ప్రభు ప్రేమ మంచి మనస్సు గలవాడవై వారిని క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నావా? చూడండి, ఈ చిన్న లేఖ మనకెన్నో పాఠాలు నేర్పుతూనే ఉంది. ఇక చివరి వచనం ఫిలెమోను పత్రిక 25 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండును గాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, అలాగు ఒనేసిము తన యజమానుడితో తిరిగి మరలా తన ఇంటికి చేరాడు. సంఘంలో అధ్యక్షుడయ్యాడు. సువార్త పని చేశాడు. క్రీస్తు కోసం హతసాక్షి అయ్యాడు. ఫిలెమోను పౌలు మాట విన్నాడు. దాసుడిని స్వీకరించాడు. అలాగే పౌలు గారి కోసం ఏర్పాట్లు చేశాడు. పౌలు గారు అనుకూలత సమయం దొరికినప్పుడు ఆ ప్రాంతానికి కూడా వెళ్లారు. ఈ చిన్న పత్రిక మనకు నేర్పే పాఠం మనం కూడా నిజమైన ప్రయోజనకరమైన వారముగా క్రీస్తు కొరకు మారాలి. అందుకోసమే పౌలైతే అన్నారు, తన అంతా నా లెక్కలో చేర్చు నేను తీరుస్తానన్నాడు. ప్రభువైతే మనందరి కోసం వెల చెల్లించాడు. తన ప్రాణత్యాగం చేశాడు. మనకై ఇంతగా ప్రాణత్యాగం చేసి మనల్ని తండ్రితో సమాధానపరిచి తన రాజ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డ ఈ యేసుక్రీస్తు ప్రభువుని నీవు నీ సొంత రక్షకుడిగా కలిగి ఉన్నావా? కలిగి ఉన్న నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డగా మంచి మార్పు నొందిన హృదయంతో మంచి క్రియలు చేస్తూ ముందుకు సాగుతున్నావా? సాగుతూ ఉన్నట్లయితే అడుగో ప్రభు త్వరలో రాబోతున్నాడు. వచ్చువేళ మనమందరము ఆయనతో కూడా ఉంటాము. అలాంటి నిరీక్షణతో మనం ముందుకు కొనసాగుదాము. ప్రభు కృప మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.